నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా అనేది సంస్థ అయితే దూకుడు పెంచుతూ ఉంది. సో ఎవరైతే అక్రమంగా కట్టిన బిల్డింగ్లు కానీ కట్టడాలను కూడా కూల్చేస్తూ ఉంది. సో నిన్న ఏదైతే చూసుకుంటే జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ మీద కూడా కన్నేసినట్టు అయితే కనిపిస్తూ ఉంది. సో మనం మాట్లాడడం దాన్ని కూడా ఈరోజు కేటీఆర్ గారు స్పందించి అది నాది కాదు, మా ఫ్రెండ్ది, నేను దాన్ని లీజ్కు తీసుకున్నాను, అది ఒకవేళ అక్రమంగా ఉంటే దాన్ని కూల్చేయచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారన్న, ఏదైతే మీరు చూశారు కదా ప్రెస్ మీట్, సో అది నాది కాదు, మా ఫ్రెండ్కి లీజ్లో తీసుకున్నది, ఏదైతే అక్రమాలు ఉంటే నేనే ముందుండి కూల్చేస్తా అని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏం చెప్తారు? అక్రమంగా ముందుండి కూల్చే పరిస్థితి కేటీఆర్ గిట్ట ఉండుంటే మున్సిపల్ శాఖ మాతుల లెక్కను ఒరగబెట్టినప్పుడే అక్రమ కట్టడాలను కట్టనీయకుండానే ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ చిత్తశుద్ధితో పోతుంది? అసలు హైడ్రా అంటే ఏంటిది? హైడ్రా దేన్ని కాపాడుతుంది? ప్రభుత్వ భూములని కబ్జాలు చేసి కట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కానీ ఏది కానీ లేకుండా కబ్జా కోర్లని నుంచి విముక్తి చేయడం. తర్వాత నాలాలకు సంబంధించినటువంటిది, ఇప్పుడు ఉంటున్నటువంటి నాలాలు నీళ్ళు పోయేటటువంటి జాగాలు మొత్తం కబ్జాకు గురైపోయి దగ్గరకు వచ్చినానికి నీళ్ళని ఎడిపోతాయి, కాలనీళ్ళు మునుగుతాయా లేదా? అట్లనే చెరువుల జాగలు, కుంటల జాగలు, లేకపోతే నీటి వనరులు ఉంటున్నటువంటి జాగలను కబ్జాలు చేసి ఇండ్లు కట్టేసేసి నువ్వు అమ్మేసేసి పోయింది అనుకో, ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి, రేపు పొద్దున నీళ్లు పెరిగితే మరి కాలనీలు మునుగుతున్నాయా లేదా? మళ్ళీ తర్వాత ఓడేమంటాడు, చూసిరా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మొత్తం కాలనీలు మొత్తం మునిగిపోతున్నాయి అంటాడు. అసలు ఇవి ఎందుకు మునుగుతున్నాయి అనేటటువంటి కారణానికి మనం వచ్చినప్పుడు ఇడ ఒకటి ప్రభుత్వ భూములు కబ్జాకి గురవుతున్నటువంటి దానిపైన నియంత్రణ లేక, అదే నీటి వనరులని కాపాడుకోలేనటువంటి ఒక చాతగానితనంతో ఇన్ని రోజులు నిర్లక్ష్యానికి లోనైనటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కాపాడుకోవాలి, ప్రభుత్వ భూములను కాపాడుకోవాలి, నీటి వనరులను కాపాడుకోవాలని చెప్పి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అయితే మన నగరానికి తాగునీటిని అందించేటటువంటి వనరులు కదా. క్యాచ్మెంట్ ఏరియాస్ అంటే దేనంటారు? వర్షాలు గిట్ట పడ్డప్పుడు అన్ని నీళ్ళు కూడా జమ ఇళ్ళకి వచ్చేటటువంటి దాన్ని, నీళ్లు రాకుండా నువ్వు అడ్డం అన్నింటినీ కట్టేసేసుకుంటూ కబ్జాకు పోతున్నాయి అనుకో, ఆ నీళ్ళు ఎడుకోవాలి చెప్పు? కట్టిన కాడ మునిగేటిది ఉంటుంది, మళ్ళీ తాగనిక మనకు కూడా ఉండవు. మరి దీన్ని నియంత్రించాలన్నా వద్దా? నియంత్రించాలి. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక నిర్ణయం తీసుకుంది. కానీ కేటీఆర్ అనేటటువంటి మంత్రి అలియాస్ కంత్రి ఒకప్పుడు ఆయన ఏం చేసిండు, అదే మంత్రిత్వ శాఖని అడ్డం పెట్టేసేసుకొని ఎవరైతే నీటి వనరులని కాపాడాలనో కాపాడకుండా అక్రమార్కులని కట్టుకొనిచ్చి ఆ అక్రమ కట్టడాలనే లీజుకు తీసుకున్నటువంటి బాపతి కేటీఆర్. ఈరోజు కేటీఆర్ చాలా తెలివిగా మాట్లాడుతున్నా అంటుండు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమన్నాడు, అసలు నాకు ఫామ్ హౌసే లేదు అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు, బయటకు పడ్డది ఇది కేటీఆర్ పేరు, పోలీస్ రిపోర్ట్లలో వచ్చింది, దాంట్లో వచ్చింది, ఊర్లలో ఎవరిని అడిగినా చెప్తారు, సార్ పొద్దున్న లేస్తే సారు ఫుల్ ఫిలిం వేసుకున్న కార్లలో వచ్చిపోతాడు, మరి ఏం జరుగుతుందో మాకే తెలియదు అని చెప్పినప్పుడు ఆ రోజు ఏమన్నాడు, నేను లీజుకు తీసుకున్నా అని అన్నాడు. ఆ కింద ఉంటున్నటువంటి ముఠాతో పెట్టించిండు కదా ప్రెస్ మీట్లు. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించి 14 రోజులు ఏం లేని కేసులు అట్లా డ్రోన్ ఎగిరిపించిండు అని చెప్పి, ఈయననే ఎగిరేసిండు అని చెప్పి తప్పుడు కేసులతోటి లోపడేసినటువంటి కంత్రి ఎవరైతే ఉండేనో ఆయనతోటి ఈరోజు మనం ఒకటే అడుగుతున్నాం, అబ్బా దొంగతనము నేను చేయలేదు కానీ దొంగని నేను కాదు అని చెప్పి కేటీఆర్ అంటుండు. కానీ దొంగని లీజుకు తీసుకున్నా అంటుండు. అర్థమైందా? అక్రమ కట్టడం, అది అక్రమ కట్టడం ఏమంటుండంటే అది నాది కాదు అంటుండు, కానీ నేను లీజుకు తీసుకున్నా అంటుండు. అంటే దొంగ నేను కాదు, దొంగ నేను లీజుకు తీసుకున్నా అంటే గదేంది గిదేంది నాకు అర్థమైతలే. మంత్రి లెక్క నువ్వు ఉంటున్నప్పుడు అక్రమ కట్టడం అనేటటువంటిది కూలగొట్టాల్సినవి, ఆడు కట్టింది కాక అందులో నువ్వు లీజుకు తీసుకొని ఉంటావా రాజభోగాలు అనుభవించనీకే? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి నీకు నిజంగానే ఏం సంబంధం లేకపోతే ఎవందో కూలగొడుతుంటే నీది కాదు కదా, ఎవందో కూలగొడుతుంటే నీకెందుకు మంట వస్తుంది? నీకెందుకు మంటలేస్తుంది? నాకు అర్థమైతలేదు. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా రాష్ట్రం పట్ల, ప్రభుత్వ ఆస్తుల పట్ల, నీటి వనరుల పట్ల, భవిష్యత్తు పిల్లల పట్ల, వాళ్ళు తాగేనికే అందించేటటువంటి నీటి వనరులని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గిట్ట నీకుంటే ఈరోజు ముందుకురా, ఈ ప్రభుత్వ నిర్ణయానికి సహకరించు. అక్రమ కట్టడాలు మరీ ముఖ్యంగా వాటర్ బాడీస్లలో కబ్జాలు చేసి మరి ఎవరైతే కట్టారో వాటిని కూలగొట్టడానికి మాత్రం నువ్వు సహకరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.